ఎరా కేటుపంతులు, ఈ వేళ మనకి బేరాలేం తగలవా? ఋగ్వేదంలో చెప్పినట్టు చంపేస్తాను వేదాల పేర్లు ఎత్తావంటే. నీ మొహానికి పాకెట్స్ పర్సులు తప్ప వేదాల గురించి ఏం తెలుసు? గుండుగాళ్ళరా గుండుగాళ్ళు. అవును రోయ్, వాళ్ళ వాలకం చూస్తుంటే ఏదో గూడు పుటాని చేస్తున్నట్టుంది. జామ్ చటక్, నేను వెళ్ళి తెలుసుకొస్తాను. బావా ఏంటి బావా, నువ్వు తిన్నగా పెద్ద బజార్లోకి వెళ్ళు. అక్కడ 3 స్టార్ ప్యాంట్ షాప్ లో దూరిపో. అక్కడ సామాన్లు అమ్మేవాడు కూడా ఉంటాడు. నువ్వు వాడితో ఆంధ్రలో వర్షాలు బాగా కురుతున్నాయను, ఆడు మధ్యప్రదేశ్ లో మంచు బాగా కురుతుందంటాడు. అప్పుడు నీకు ఆడు చూసి పెట్టేస్తాడు. దాంతో పళ్ళొంగమంటావా? అలా కాదయ్యా, అందులో మనకు కావాల్సిన డైమండ్స్ ఉంటాయి, డైమండ్స్ ఉంటాయి. మీరు కదరా ఫూల్స్, వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్. ఆడ మగ భేదభావం లేకుండా పైనుంచి కిందకి, కింద నుంచి పైకి సోదా చేసేయండి. ఎస్ సార్. ఇందాక పేస్ట్ అడిగావుగా, తీసుకో. చిన్నపిల్లని పారేస్తానన్నావుగా, నువ్వు ఎక్కడా పారేయవు, ఉంచు. గురు పంతులు గారు మీ పేస్ట్. మంది కాదు, వారిది. మిస్టర్, నిన్నెక్కడో చూసినట్టుందే. సారా కోట్లోనా? ఇన్స్పెక్టర్, ఆయన నా వుడ్ బి హస్బెండ్. ఆయన్ని సోదాలు చెకింగ్ లో చేయొద్దని చెప్పానా? పైగా సారా కోట్లో చూశానంటావా? నీ ఉద్యోగం ఉండాలంటావా, ఊడిపోవాలంటావా? ఐఎమ్ సారీ మేడం. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మనం ఇంత ప్లాన్ చేస్తే పోలీసు వాళ్ళు దొంగలు ఏకమైపోయారా? పిల్ల పేస్ట్ వాడికి దగ్గర చెంబు చేద్దాం, నాకు మిగిలినాయి. ఇంత దూరం నడిచావరా? ఆగు. ఎవరు నువ్వు? అబ్బాయిల అమ్మాయిలకి, అమ్మాయిల అబ్బాయిలకి తారుస్తున్న బ్రోకర్ గాడివా? కాదండి, నా పిలక మీదొట్టు. నేను పురోహితుణ్ణి, పెళ్లిళ్ల పేరయ్యని. ఈ రోజుల్లో ప్రేమికులు గాలిలోను, నేల మీద, నిప్పుల మీద దొంగ ప్రమాణాలు చేసి ఉత్తుత్తి పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు. సమయానికి నేను కనిపించాను అనుకోండి, మంత్రాలు చదువుతాను, వాళ్ళకి పెళ్లి అవుతుంది, నాకు ఫీజు ముడుతుంది. యు సీ మిస్టర్ పిలక, అయ్యా, నేను జంట కోసం వెతుకుతున్నాను ఇక్కడ. నీకు కనిపించిందా జంట? జంట? చెట్టుకో జంట, పుట్టకో జంట, ఏ జంట కావాలి మీకు? అమ్మాయి అందం విషయంలో మాత్రం రంభా, ఊర్వశి, మేనక లెవెల్కి ఏమాత్రం తీసిపోదు. పాతివ్రత్యం విషయంలో సీతా, సావిత్రి, అనసూయ లెవెల్కి మించి ఉంటుంది. మరి అబ్బాయి? ఎర్రగా బుర్రగా 6 feet 3 inches ఉంటాడు. అచ్చం దొరబాబులా ఉంటాడు, నాలాగా. ఒంటి మీద చేస్తే అలా తీసేస్తావేమిటి? ఒళ్ళు కందిపోతున్నానా? అబ్బా, అలా అయితే చూసే వాళ్ళకి బాగుండదు. ఆడపిల్లవు నువ్వా నేనా? అలా సిగ్గుపడిపోతావేమిటి? ఇదిగో, సరిగ్గా నడవకపోతే నేను వెళ్ళిపోతాను. చేతి తీ. ఈ సిచ్యువేషన్ లో ఇంకే కుర్రాడన్న అయితే అమ్మాయిని రేప్ చేసి పారేసేవాడు ఈ పాటికి. అయినా ఇతను ఊరుకున్నాడు అంటే డెఫినెట్ గా బుద్ధుడు పుట్టిన రోజునే పుట్టుంటాడు. అబ్బాయి రమీకు నచ్చాడు కదా, రాజశేఖరం గారు అబ్బాయి. 50 లక్షల ఆస్తుపరుడు. మరి అమ్మాయి స్టేటస్? అమ్మాయి స్టేటస్ చెప్పానంటే పక్షపాతం వచ్చి చచ్చి ఊరుకుంటావు. ఎస్పీ గారి ఏకైక కూతురు, జైల్లో పుట్టింది. ఆదాబర్సే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటయ్యా సడన్ గా ఊడిపడ్డావు? అబ్బాయి గురించి వివరాలు ఏమైనా తెలుసుకున్నావా? తెలుసుకున్నాను సార్. చెప్పు. నా స్పెషల్ క్వాలిటీ బ్రెయిన్ రేసుగురంలా పరిగెట్టించి పరిశోధించగా తేలింది ఏమిటి అంటే, మన అమ్మాయి ఆ అబ్బాయి చాలా గాఢంగా ప్రేమించుకున్నాను. ఏడ్చినట్టుంది. నేను అడిగింది వాళ్ళు ప్రేమించుకోవడం గురించి కాదయ్యా, ఆ అబ్బాయి గురించి వివరాలు. ఆ పాయింట్కే వస్తున్నాను సార్. సార్, ఈ కాలం కుర్రాళ్ళు ఆడది కాస్త సంధిస్తే చాలు మొత్తం నిలువు దోపిడీ చేసేస్తారు. అటువంటిది మన అమ్మాయి గారే తొందరపడ్డా అతను చెలించలేదు సార్. ఐరన్ రాడ్లా నిలబడిపోయాడు. అసలు ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాల్లో అంత మంచి కుర్రాడు మనకి ఇంకా దొరకడు సార్. వెంటనే మ్యారేజ్ చేసేయండి. పైగా అతను ఎవరో కాదు సార్, ఈ ఊళ్ళో ఉన్న ధనికుల్లో
మొత్తం వైట్ మనీయే ఉన్న మన రాజశేఖరం గారు అబ్బాయి. నువ్వు చెప్పింది నిజమే. మీ అబ్బాయి గారి ఈ సంబంధం ఒప్పుకుంటారా లేదా సమస్య కూడా లేదు. అదేలాగయ్యా, మావాడు సంపదన్నా ఐశ్వర్యం అన్నా చుట్టనుసిలాగా చూస్తాడు. పుట్టినప్పటి నుంచి బొత్తిగా సోషలిస్టు. ఏ ఇష్టం నాకు తెలియదండి. అసలు ఆ గొప్ప కుర్రాడు గారును ఆ గొప్ప అమ్మాయి గారును గొప్ప లవ్లో కూడా పడ్డారండి. అసలు విషయం చెప్పు. మనం తొందరపడి ముహూర్తాలు పెట్టించుకోకపోతే వారసాల ముహూర్తం ముందున్ను వివాహ ముహూర్తం వెనకాలను పెట్టించుకోవాల్సి వస్తుంది.